బరబర శిఖర బబర కళ్ళు ఇలా జిక్లిస్తూ విషం రబరబరికరిక రబరబరికరిక రబరబ కమాన్ కమాన్ రబరబరబరికరిక కదరంబ గరగర బరబర జరగర జీసస్ జీసస్ అన్నాడా శివ శివ శవ దబానని శరబరబరా అని అరుచుకుంటా శరబరా shata bata bata or some noise. అంటాడు రబ శివ రబందరవర అంటాడు. వాక్యం పట్టుకున్నవారు అనుభవాన్ని వదిలేసి, అనుభవం గలవారు వాక్యాన్ని వదిలేసి మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మ సహాయంతో, లేఖనాల ఆధారముతో, అనేక మంది అనుభవాల సారాంశంతో నానా భాషల వరమంటే ఏమిటో మీకు చెప్తాను. అన్య భాషలు మనుషులకు అర్థమవుతాయి కానీ నానా భాషలనేవి మనుషులకు అర్థం కావు. ఆ భాష మాట్లాడే వారికి కూడా అర్థం కాదు. కానీ భాషలతో మాట్లాడే వ్యక్తి తనకు తెలియకుండానే ఎన్నో మర్మాలు పలుకుతాడు. భాషలతో మాట్లాడే వ్యక్తి తనకు తెలియకుండానే యుక్తమైన ప్రార్థన చేస్తాడు. భాషలతో మాట్లాడే వ్యక్తి దేవునికి ఇష్టమైన విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తాడు. భాషలతో మాట్లాడే వ్యక్తి నేరుగా దేవుడితో మాట్లాడుతాడు. అందుకే భాషలతో మాట్లాడుతూ కొన్నిసార్లు ఏడుస్తాం, కొన్నిసార్లు సంతోషిస్తాం, కొన్నిసార్లు ఏవో ప్రభువుని అడుగుతాం, కొన్నిసార్లు వేటి గురించో ప్రభువుకు మొరపెడతాం. నేరుగా ప్రభువుతో మాట్లాడామనే సంతృప్తిని పొందుతాం. ఈ నానా భాషలు ఒక పదాన్ని పలికేటప్పుడు పలికే విధానాన్ని బట్టి, చిన్న చిన్న మార్పులను బట్టి వాటి అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఒక పదానికి ముందు పలికే మాటను బట్టి, తర్వాత పలికే మాటను బట్టి ఆ పదం యొక్క అర్థం మారిపోతుంటుంది. మర్మాలు పలికేటప్పుడు తెలియని జ్ఞానం, ప్రార్థించేటప్పుడు తెలియని ధైర్యం కలుగుతాయి. వాటి అర్థాలు తెలిసినప్పుడు ఇక అనుభవం